హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్గా ఈ న్యూస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే తెలుస్తుంది. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీలైతే మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ కూడా చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ వర్క్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. సో అక్కడికి వెళ్ళి మనం అంతకుముందు కూడా వ్లాగ్స్ అయితే చేయడం జరిగింది. వ్లాగ్స్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని వర్క్స్, ట్రాక్కి సంబంధించిన వర్క్స్, ప్లాట్ఫామ్ 2కి ట్రాక్ కనెక్టివిటీ అనేది చేయడానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్లో. సో కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎందుకు ఇంకా కూడా హాల్టింగ్ అయితే కావడం లేదు, ఇంకా కూడా ఎందుకు ట్రైన్స్ ఆగడం లేదని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. సో దానికి వీడియోలో క్లియర్గా అయితే ఆన్సర్ అయితే దొరకబోతుంది. నేను ఖచ్చితంగా దాని గురించి అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మ్యాటర్ ఏంటంటే, కొత్తపల్లికి కరీంనగర్కి చాలా దగ్గర డిస్టెన్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 6 నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇటు కరీంనగర్ నుంచి ఇటు నిజామాబాద్ వైపుకు వెళ్ళేటప్పుడు కొత్తపల్లి స్టేషన్ అయితే ఉంటుంది. కరీంనగర్ తర్వాత కొత్తపల్లి స్టేషన్ అయితే వస్తుంది. ఇది కొత్తపల్లి అనేది మున్సిపాలిటీ, కరీంనగర్ పక్కనే ఉంటుంది. ఇది మున్సిపాలిటీ, విలేజ్ కాదు, మున్సిపాలిటీ. ఇది కొంచెం పెద్ద ఊరే అని చెప్పుకోవచ్చు. పెద్ద ఊరైనా కూడా ఇంకా కూడా ఒక్క ట్రైన్ కూడా స్టేషన్లో హాల్టింగ్ అయితే లేదు. ఇదైతే చాలామంది అయితే ఇంకా కూడా హాల్టింగ్ ఎందుకు ఇవ్వడం లేదు అది అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు ఒకప్పుడు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో కొత్తపల్లి రైల్వే స్టేషన్ అనేది ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే. జస్ట్ ఒక చిన్న రూము, మొత్తం పిచ్చి పిచ్చి మొక్కలతో, చూడడానికి ఇది రైల్వే స్టేషన్ అయినా అని అనిపించే విధంగా ఉండేది. ఇప్పుడు మాత్రం స్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అయితే చేశారు. ఎందుకు డెవలప్ చేశారంటే, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ద్వారా డెవలప్ అయితే చేశారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్తో ఈ కొత్తపల్లి జంక్షన్ నుంచే ఆ రైల్వే లైన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇది జంక్షన్ కూడా అవ్వబోతుంది. సో మీకు ఇక్కడ క్లిప్స్ అయితే వేస్తున్నాను చూడండి, కొత్తపల్లి స్టేషన్ ఎలా ఉంది ఇప్పుడు అనేది. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను క్లిప్స్ ద్వారా. కొత్తపల్లి స్టేషన్ అనేది వర్క్స్ అనేటివి ఇంకా కూడా రన్ అయితే అవుతున్నాయి. ఇటు ప్లాట్ఫామ్ 2కి అండ్ 3కి కనెక్టివిటీ, ట్రాక్ కనెక్టివిటీ ఇవ్వడానికి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే మెయిన్ లైన్ నుంచి ఇటు 2 అండ్ 3కి వెళ్ళడానికి ట్రైన్కి ట్రాక్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా జరగాల్సి ఉంది. సో ఇప్పుడైతే ఏ ట్రైన్ కూడా హాల్టింగ్ అయితే లేదు. ఎందుకు హాల్టింగ్ లేదు అని అంటే, ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే కంప్లీట్గా ఈ కొత్తపల్లి స్టేషన్లో హాల్టింగ్ అయితే ట్రైన్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కన్ఫర్మ్ అఫీషియల్ న్యూస్ ఇదైతే. సో ఎందుకనంటే, ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో కొత్తపల్లి స్టేషన్కి అయితే ఏ ట్రైన్స్ కూడా హాల్టింగ్ అయితే ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే, కరీంనగర్కి పక్కనే ఉంటుంది ఈ స్టేషన్ అండ్ కరీంనగర్లో ప్రతి ట్రైన్ కూడా హాల్టింగ్ అయితే ఇస్తారు. కరీంనగర్ నుంచి చాలా ఎక్కువ మంది ప్యాసింజర్స్ అయితే ఉంటారు అండ్ కొత్తపల్లి వాళ్ళు వీళ్ళంతా కూడా కరీంనగర్కి వెళ్ళి ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు ట్రైన్లో. సో అందుకని చెప్పి మెమూ ట్రైన్లకి, డెమో ట్రైన్లకి కూడా ఇంకా కూడా స్టాప్స్ అయితే ఇవ్వడం లేదు కొత్తపల్లికి. ఎప్పుడైతే ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మెమూ, డెమో ట్రైన్లకి అయితే కొత్తపల్లి జంక్షన్లో ట్రైన్కి హాల్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే కన్ఫర్మ్ న్యూస్ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కంప్లీట్ అవుతుందో అప్పుడే కొత్తపల్లి జంక్షన్ అనేది జంక్షన్గా అయితే మారుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి బోర్డులు చూసుకోవచ్చు, కొత్తపల్లి జంక్షన్ అని అయితే బోర్డులు అయితే పెట్టారు. ఇవన్నీ ఎందుకు ఇప్పుడే పెట్టారు అని అంటే, ఈ స్టేషన్ని ఫ్యూచర్ కోసం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. జస్ట్ ఇప్పటి మందం పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కోసం అయితే కాదు, ఇది కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కోసమే ఈ స్టేషన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఒకప్పుడు అసలు ఇక్కడ స్టేషనే లేదు. సో కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్తో ఈ స్టేషను ఒక పెద్ద జంక్షన్గా అయితే మారబోతుంది. అండ్ ఇక్కడ నుండి ట్రైన్స్ అనేటివి ఇటు నిజామాబాద్ వైపు, అటు సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ వైపుకి డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మెమూ ట్రైన్లకి, కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లకి స్టాప్స్ అయితే ఇస్తారు. ఎప్పుడు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ స్టాప్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు మాత్రం ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో చాలా గూడ్స్ ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి. సో ఆ గూడ్స్ ట్రైన్కి సంబంధించి లోడింగ్ అండ్ అన్లోడింగ్ పాయింట్ అనేది కొత్తపల్లి జంక్షన్కి అయితే షిఫ్ట్ అయితే కాబోతుంది. కరీంనగర్ నుంచి ఇటు కొత్తపల్లి జంక్షన్కి అయితే షిఫ్ట్ అయితే కాబోతుంది. ఇది కూడా కన్ఫర్మ్ న్యూస్. సో కొంతమంది వచ్చి కామెంట్ బాక్స్లో కింద ఇదంతా కూడా సోది, ఇవన్నీ వేస్ట్ న్యూస్లు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అయితే అంటున్నారు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఈ విషయాలు తెలియని వాళ్ళు కూడా
చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది వీడియో అని చెప్పి నేను చేస్తున్నాను. సో కొందరు అయితే అర్థం చేసుకోకుండా ఇదంతా కూడా సోది, ఇవన్నీ వేస్ట్ న్యూస్లు, అంత పాయింట్ లేకుండా మాట్లాడుతున్నావు వీడియోలో అది అని చెప్పి కామెంట్లు అయితే పెడుతున్నారు. మీ ఇష్టం, మీకు నచ్చకపోతే వీడియోస్ అయితే చూడకండి. ఈ టాపిక్ గురించి సెర్చ్ చేసి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి వీడియోస్ ఎవరు చెయ్యరు. సో చాలా తక్కువ మంది ఉన్నారు చేసేవాళ్ళు, అందులో నేను ఒక్కని. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, కెమెరా ముంగటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే ఎవరైతే చెయ్యట్లేదు. సో ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఇప్పట్లో ఏ ట్రైన్ కూడా హాల్టింగ్ అయితే ఇవ్వరు. ఇదైతే క్లారిటీగా అయితే ఉండబోతుంది. అంటే ఇటు నిజామాబాదు మెమూ ట్రైన్లు, కరీంనగర్కి, ఇటు కాచిగూడ మెమూ ట్రైన్, ఇవన్నీ ట్రైన్స్ ఉన్నాయి కదా, అటు బోధన్కి వెళ్ళే ట్రైన్, ఇటు సిరిపూర్ టౌన్కి వెళ్ళే ట్రైను, వీటికి కూడా ఇంకా కూడా స్టాప్స్ అయితే ఇవ్వలేదు కొత్తపల్లి జంక్షన్లో. ఎందుకు స్టాప్ ఇవ్వలేదు అని అంటే, ఇప్పటికీ ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో ఈ కొత్తపల్లి స్టేషన్కి అయితే ట్రైన్స్ అయితే స్టాప్స్ అయితే ఇవ్వరని అయితే కన్ఫాము. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇటు 2 and 3 ప్లాట్ఫామ్ పైకు ట్రాక్స్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయితే ఈ బోధన్ సిరిపూర్ టౌన్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్కి హాల్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే సో ఉన్నాయి. చాలా తక్కువ అయితే ఉన్నాయి, బట్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఒకసారి చెక్ చేయాలి కాబట్టి, ప్యాసింజర్స్ వస్తారా రారా అని చెప్పి, కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి ప్యాసింజర్స్ వస్తారా రారా అని చెప్పి ఒకసారి చూడడానికి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో ఇదైతే మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. సో కాచిగూడ మెమూ ట్రైన్కి, బోధన్ సిరిపూర్ టౌన్ మెమూ ట్రైన్కి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసిర్రు. ఒకప్పుడు ఇక్కడ స్టేషనే లేదు, అలాంటిది ఇక్కడ ఒక పెద్ద స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసిర్రు. ఈ స్టేషన్ చుట్టూ చాలా విలేజెస్ కూడా ఈ స్టేషన్ అయితే చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. మెయిన్లీ కొత్తపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అయితే చాలానే విలేజెస్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈ స్టేషన్ అయితే చాలా ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది. మొత్తం 3 ప్లాట్ఫామ్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ గూడ్స్కి లోడింగ్ అండ్ అన్లోడింగ్ పాయింట్ అయితే చాలా పెద్ద ఎత్తుగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ గూడ్స్ లారీలు వెళ్ళడానికి, గూడ్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ పాయింట్లో సపరేట్గా లారీలు వెళ్ళడానికి సపరేట్ రోడ్ను కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. స్టేషన్ ముందు భాగం నుంచి ప్యాసింజర్స్కి అండ్ వెనకాల నుంచి గూడ్స్ ట్రైన్కి అన్లోడింగ్కి వచ్చే లారీలు ఉంటాయి కదా, వాటికైతే రోడ్ అయితే వేయడం జరిగింది విత్ సెంట్రల్ లైటింగ్తో సహా. మీకు క్లియర్గా ఇక్కడ క్లిప్స్ అయితే వేస్తున్నాను, చూసుకోండి. సో ఇది గ్యాస్ కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ గురించి. అండ్ కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది కూడా నేను అంతకుముందు ఒక వీడియో చేశాను. ఇక్కడ మీకు థంబ్నెయిల్ అయితే ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అక్కడ మీకు క్లియర్గా వ్లాగ్ అయితే ఉంటుంది, ఏమేమి కన్స్ట్రక్షన్ చేశారు, ఎలా ఉంది స్టేషన్ ఏంటి అనేది కంప్లీట్గా అయితే మీకు ఆ వీడియోలో అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే చేసి మీకైతే చూపెడతాను. సో ఖచ్చితంగా అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. అండ్ కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ గురించి అయితే ఇది అప్డేటు. అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.